వైజాగ్ పోర్ట్ కంటైనర్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. డ్రైస్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని సీబీఐ అధికారులు తేల్చిన సంధ్యా ఆక్వా యాజమాన్యం మాత్రం ఈ వ్యవహారంపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. సీబీఐ అధికారులు సరుకు తీసుకెళ్లమని చెప్పినా నిరాకరిస్తోంది యాజమాన్యం. ఎన్నికలకు ముందు విశాఖ పోర్టుకు వచ్చిన సంధ్యా ఆక్వాకు చెందిన కంటైనర్లో డ్రగ్స్ ఉన్నాయని భారీ ప్రచారం జరగడంతో తమ బ్రాండ్ వాల్యూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సంధ్యా ఆక్వా కంపెనీ యాజమాన్యం. మరోవైపు తాము తెచ్చుకున్న సరుకును 9 నెలల పాటు అధికారుల దగ్గరే ఉంచుకోవడంతో అది ఇప్పుడు వాడడానికి పనికిరాదని, తీసుకొని ఏం చేయాలని యాజమాన్యం ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. బ్రెజిల్ నుంచి డ్రైడిస్ట్ ఆర్డర్ పెట్టారు సంధ్యా ఆక్వా ప్రతినిధులు. కాగా విశాఖ పోర్టుకు మార్చి 16న కంటైనర్లో 1000 బ్యాగులు వచ్చాయి. ఇంటర్పోల్తో సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు ఢిల్లీ నుంచి వచ్చి అందులో తనిఖీ చేశారు. మార్చి 19న గుజరాత్ ల్యాబ్ నుంచి వచ్చిన నిపుణులు 49 నమూనాలు సేకరించారు. 27 నమూనాల్లో డ్రగ్స్ అవశేషాలు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసిన సీబీఐ జడ్జి ఆధ్వర్యంలో మరో 100 నమూనాలు సేకరించింది. ఆ నమూనాలు సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్కు తీసుకెళ్లారు. 8 నెలల తర్వాత నివేదిక వచ్చింది. వాటిలో మాదక ద్రవ్యాల అవశేషాలేవీ లేవని సీబీఐ నిరాకరించింది. అదే వివరాలు విశాఖపట్నం మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో సమర్పించి కేసు మూసేయాలని సీబీఐ అధికారులు కోరారు. ఎన్నికలకు ముందు ఈ కేసుపై తీవ్ర రాజకీయ దుమారం రేపింది. వైసీపీ, టీడీపీ, బీజేపీల మధ్య తీవ్ర స్థాయిలో రాజకీయ దుమారం రేగింది. అంతా వివాదం చెలరేగి తమ కంపెనీకు నష్టం కలిగిందని యాజమాన్యం భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి దీనిపై సీబీఐ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. సంధ్యా ఆక్వా కంపెనీ కంటైనర్లో డ్రగ్స్ లేవంటూ సీబీఐ అయితే నిర్ధారించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, విశాఖ బ్రాండ్ వాల్యూకు ఒక మచ్చలాగా ఉన్నటువంటి విశాఖ పోర్ట్లోకి వచ్చిన 25,000 కేజీల డ్రై ఈస్ట్లో డ్రగ్స్ కంటెంట్ ఉన్నాయనేది సిబిఐ ఆరోపించినటువంటి పరిస్థితి ఉంది. ఇంటర్పోల్ నుంచి వచ్చినటువంటి అంటే టిప్తో ఇంటర్పోల్ నుంచి వచ్చిన సమాచారంతో సిబిఐ అధికారులు అయితే మార్చి 19న విశాఖ పోర్ట్లో కంటైనర్ను ఓపెన్ చేయడం, అది సంధ్యా ఆక్వాకు సంబంధించినటువంటి కంటైనర్. దాంట్లో డ్రై ఈస్ట్ దాదాపుగా 25,000 కేజీలు ఉంది. దాంట్లో దాదాపుగా ముందు 49 నమూనాలను అయితే సేకరించి వాటిని పరిశీలిస్తే ఆ నమూనాలన్నింటిలో కూడా డ్రగ్స్కి సంబంధించినటువంటి వివిధ రకాల డ్రగ్ కంటెంట్స్ ఉన్నాయనేది సిబిఐ ఆరోపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. తర్వాత ల్యాబ్కు పంపించడం, గుజరాత్లో ఉన్నటువంటి ల్యాబ్కు పంపించడం, అదేవిధంగా సిబిఐ జడ్జిని సమక్షంలోనే వీటన్నింటినీ కూడా మరొకసారి 100 నమూనాలను తీసి పరిశీలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీటిలో డ్రగ్ కంటెంట్ ఉన్నాయని చెప్పినటువంటి సిబిఐ దీని మీద అయితే ముమ్మర దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు ఇది రాజకీయంగా టర్న్ అవడం, అన్ని రెండు పార్టీలు అంటే వైసీపీ, టీడీపీ, మరోపక్క బీజేపీ ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. 8 నెలల విచారణ తర్వాత ఇప్పుడు సిబిఐ క్లీన్ చిట్ ఇస్తూ అటు సంధ్యా ఆక్వా కంపెనీకి అయితే ఒక లేఖ అయితే రాసినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఈ కేసుకు సంబంధించి డ్రై ఈస్ట్లో 25,000 కేజీల డ్రై ఈస్ట్లో ఏ విధమైనటువంటి డ్రగ్ కంటెంట్ లేదు, మీరు తీసుకువెళ్ళొచ్చని సిబిఐ అయితే తేల్చి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ సంధ్యా ఆక్వాకు సంబంధించినటువంటి యాజమాన్యం ఆ కంటైనర్ను, అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి ఆ డ్రై ఈస్ట్ను తీసుకెళ్ళడానికి నిరాకరించింది. 8 నెలల పాటు సరుకు మొత్తాన్ని కూడా బయట ఉంచారు. అది మొత్తం అంతా కూడా పాడైపోయి ఉంటుంది. అది తీసుకెళ్ళి మేమేం చేసుకోవాలి, మాకైతే అవసరం లేదు అని సమాధానం చెప్పినట్లుగా మనకైతే ఒక సమాచారం అందుతుంది. 8 నెలలు సాగినటువంటి దీనికి ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు సిబిఐ ఎలాంటి డ్రగ్ కంటెంట్ లేదని చెప్పినటువంటి నేపథ్యంలో పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఇది ముందు మా పార్టీకి సంబంధించి వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి మీద అనేక నిందలు వేశారు, విశాఖని డ్రగ్ కేంద్రంగా మార్చేశారని విమర్శలు చేసినటువంటి అప్పటి సీఎం, అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు, అదేవిధంగా పవన్ కళ్యాణ్లు ఇప్పుడు ఏ సమాధానం చెప్తారు, మాకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి, ప్రభుత్వం అటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఈ రెండు ప్రభుత్వాలు కూడా కూటమే ఉన్నాయి కాబట్టి ఇది మొత్తం అంతా కూడా మాయ చేశారు. ఒక సిబిఐ అధికారులకి వచ్చిన ఇంటర్పోల్ నుంచి వచ్చినటువంటి సమాచారంతో
ఇప్పుడు తనిఖీలు చేశారు. డ్రగ్ కంటెంట్స్కి సంబంధించినటువంటి ఉన్నాయని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారనే అనుమానాలు మేము కూడా వ్యక్తం చేస్తున్నాం. దీని మీద ముందుకు వెళ్తాం, పోరాటం చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే సంధ్యాకకు సంబంధించి ఎక్కడా కూడా మేము ఆ డ్రగ్ కంటెంట్కి సంబంధించినట్టు ఉన్నాయని ఆరోపణలు చేశారు కాబట్టి మా బ్రాండ్ వాల్యూ మీద మా మీద మచ్చ అయితే పడింది, దాన్ని మేము తుడుచుకోలేము. సో పాడైపోయినటువంటి 25,000 కేజీలకు సంబంధించి 1000 బ్యాగులు కూడా మేము తీసుకెళ్లేది లేదని తేల్చి చెప్పినట్లుగా ఒక సమాచారం అయితే అందుతుంది. మరి ఇంటర్పోల్ నుంచి సిబిఐకి వచ్చినటువంటి సమాచారం గరుడ అనేది ఒక ఆపరేషన్ అయితే చేశారు. అంటే వీళ్ళకి వచ్చినటువంటి పూర్తి సమాచారంలో లోపం ఉందా, నిజం కానప్పుడు ఎందుకు ఇంత హడావుడి చేశారు అనేది తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇన్వెస్టిగేషన్ చేసింది ఏదో కింది స్థాయి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఒక ఎస్ఐఓ కాదు, సిబిఐ ఇంటర్పోల్ నుంచి వచ్చినటువంటి సమాచారంతో గరుడ అనేది ఆ సంబంధించి ఒక ఆపరేషన్ అయితే చేశారు. ఈ ఆపరేషన్ మరి ఫెయిల్ అయిందా ఏంటనేది అర్థం కానటువంటి పరిస్థితి. అరకొర సమాచారంతో అటు విశాఖ బ్రాండ్ వాల్యూ మీద గట్టి దెబ్బ కొట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే అటు సిబిఐ అధికారులు చేసినటువంటి ఆరోపణలు కానీ వాళ్ళు చేసినటువంటి తనిఖీల్లో కానీ ఏ విధమైనటువంటి డ్రగ్ కంటెంట్ లేదు. కానీ విశాఖ అటు దేశవ్యాప్తంగా నేషనల్ మీడియా సైతం విశాఖలో డ్రగ్స్ దొరికాయనేది భారీ ఎత్తున ప్రచారం జరిగినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఎలా మళ్ళీ తిరిగి తెస్తారనేది తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే అటు విమర్శలు చేసే ముందైనా సరే లేదా ఒక ప్రాంతానికి ఉన్నటువంటి బ్రాండ్ వాల్యూని కాపాడుకోవడానికి సరైన పద్ధతిలో వెళ్ళాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఏ విధంగా అంటే ఇప్పటికే అటు కోర్టు ఆదేశాలతో పోర్టులో ఉన్నటువంటి ఈ 1000 బ్యాగుల డ్రైయిస్ట్ని ఇప్పటికే కోర్టు సిబిఐ కోర్టు వాటిని తీసుకెళ్లాలని సంధ్యాకకి సమాచారం ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకెళ్ళడానికి నిరాకరిస్తున్నారు. మరి పోర్టు అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, కోర్టు ఆదేశాలు మరి సంధ్యాక వాళ్ళు పాటించి వాటిని తీసుకెళ్తారా లేదా అక్కడే వదిలేస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ రాజు.